ఇచ్చినాడు. ఆయన కూడా మీరు బలపరిచి అభిషేకించి వాడుకోండి. ఇంకా ఇతర స్థలాలకు వెళ్ళినటువంటి సహోదరులను బలపరిచి అభిషేకించి అక్కడ కొలది వాడుకోవాల్సిందిగా ప్రాణం చేస్తున్నాం. పాడేటువంటి పాటలు, ధ్యానించేటువంటి వాక్యం మా ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరంగా మేలుకరంగా చేయండి. అంధకార శక్తులు వేస్తున్నాంలో బంధిస్తుంటున్నాం. ఈ యొక్క సౌండ్ సిస్టమ్ చక్కగా పనిచేయగలిగినట్లు ప్రభు ఇప్పించండి. ఆయా వంట పనులు, ఇతర పనులు, బాధ్యతలు ఉండేటువంటి వారికి కావాల్సిన దైవకృపను అనుగ్రహించండి. పిల్లల యొక్క పరిచర్య కొరకు సండే స్కూల్ టీచర్స్ను అభిషేకించండి. ఇలాగ మీ మందిరంలో జరిగే ప్రతి పరిచర్ను కూడా మీరు దీవెనకరంగా మేలుకరంగా చేయమని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటున్నాం. అలాగే ఏప్రిల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగేటువంటి పరిచర్ను కూడా మీరు దీవించండి. అలాగే కడప డిస్ట్రిక్ట్లో, ఈ రాష్ట్రంలో, దేశం యొక్క పలు భాగంలో, ప్రపంచం అంతట్లో కూడా ఆయా దేశానికి చెందినటువంటి వారు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు నేను ఆరాధిస్తుండగా మీ యొక్క సన్నిధి వారికి తోడుకొంచి మీరే నడిపించమని మీ యొక్క దైలాసానికి అప్పచెప్పుకుంటూ కనబడని అంధకార శక్తులు యేసునామములో బంధిస్తూ మీ సంపూర్ణమైన అధికారం, ఆధిపత్యమును కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నలభై 47 సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి చేయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి చేయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయొనర్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను. తానేయొనర్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను. రాజుని రాజ్యము కూలద్రోసెను. హరించుడి మీరందరును. శత్రుని రాజ్యము కూలద్రోసెను. హరించుడి మీరందరును. ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే
ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమేమో తన రక్తముతో. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమేమో తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆత్మల చేర్చి సంగము కట్టే ఆ రీతిని కని స్మరించు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభు సేవకు మేము. నేడే వినుమాయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మేము. నేడే వినుమాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట. అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. 86వ పాట. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. 84 పాత పాట కోసం, 86 కొత్త పాట కోసం. సిస్టర్స్ బయట ఉన్న వాళ్ళు, వంట దగ్గర ఉన్న ఎవరన్నా మీరు దయచేసి ఖాళీగా ఉంటే లోపలికి వచ్చేయండి. వంట దగ్గర అవసరమైన వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళంతా లోపలికి వచ్చి కూర్చోండి. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహపరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహపరమున మేలైన నామము, శక్తి కలిగిన
సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. నూట 159 ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి. 157 పాత పాట పుస్తకం, కొత్త పాట పుస్తకం 159. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుగా మనలను ప్రేమించెను. మనలను తానే నిర్మించే గనుగా మనలను ప్రేమించెను. మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల. కొత్త రాగాలు పెడుతున్నారా? తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల అన్నీ వినండి. ఫస్ట్ అదే నేర్చుకోకముందే పాడేది. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా. పాడండి ఇప్పుడు. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా. శుద్ధుల చేసె
స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రం యేసునాథ. 203 పాత పాటలు వస్తాయి, 205 కొత్త పాట. ముందుకు రావాలా, లైన్లో నిలబడి. ముందుకు రండి, చిన్నపిల్లలు ఉన్నది ముందుకు ఇటు తిరగండి, గోడ వైపు జరుగుతుంది. జరగండి, ముందుకు జరగండి. పొట్టేవాళ్ళంతా ముందుకు రండి. అమ్మాయి ఆ లాస్ట్లో ముందుకు రా. సిస్టర్స్ బయట ఉన్నవాళ్ళు మీకు పని ఉంటేనే ఉండండి, మిగతా లోపలికి వచ్చేయండి. వంట దగ్గర ఉన్నవాళ్ళు పిల్లలు ముందుకు జరగండి రా. ఇంకా జరుగు, లైన్లో ఉండండి.
చెల్లింతుము నీదు దాసులము పిత పుత్రాత్మలకు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించున్నట్లు. నేడు నీదు నామమందున మేము చేరి స్తుతించున్నట్లు. చేసిన కృపకై నీకే నిరంతరము స్తోత్రము చేసేదము. చేసిన కృపకై నీకే నిరంతరము స్తోత్రము చేసేదము. నీదు రక్తధారచే కడిగిన సజీవనవ మార్గము. నీదు రక్తధారచే కడిగిన సజీవనవ
ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆరాధన కొరకు నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు మార్చి మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను. రాతి పలకలను చేకెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విశారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారం చేసి 9 కూడా చదువుతాం. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగినట్ల నా మనవి ఆలకించము. దయచేసి నా ప్రభువు మా మధ్య నుండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మను మీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ప్రార్థన చేయాలి. కూర్చోరా. ప్రేమల తండ్రి, మా రక్షణ్య యేసు నామములో స్తోత్రాలు. ఈ ప్రభుదినమున మీ బల చుట్టూ మీ ప్రజలంగా నిన్ను ఆరాధించటకై మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినట్లు ఆరాధన యొక్క ఆత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించు. గ్రహింపుతో ఆరాధించగలిగినట్లు మీరే మాకు సహాయం చేయమని మీ వాక్యాన్ని మీ కృపాసనానికి అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోరుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మోషే ఎలాగో సాగిలు పడి ప్రభువును ఆరాధిస్తున్నాడో 8వ వచనంలో మనం చూడగలుగుతాం. అందుకు మోషే త్వరపడి ఏం చేసినాడు? నేల వరకు తల వంచుకున్నది సాష్టాంగ నమస్కారం. అంటే నేల వరకు నమస్కారం చేసి, అది మోషే ఎంత దీనుడైనటువంటి వాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభువును ఆరాధించేటప్పుడు మనము దీన మనసుతో ప్రభువును ఆరాధించాలి. విరిగి నలిగిన హృదయమును ఆయన ఏం చేయడు? ఆలక్ష్యం చేయడు. కాబట్టి
ప్రభు ఆరాధన దీన మనసుతో చేయాల. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా తగ్గించుకొని చేయాల. కీర్తనలో రాయబడిన ప్రకారం మనలను సృష్టించినటువంటి యెహోవా ఎదుట మోకరించి, ఏమని రాయబడ్డది? మోకరించి ఆయన ఆరాధించాలి. అది కూడా దీనత్వానికి సాదృశ్యం. ఎప్పుడు ఆరాధించినాడు? ఆ పై వచనాల్లో ఏం రాయబడ్డది? దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. మొట్టమొదట ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో. నువ్వు ఆ కొండ మీద నిలబడు, అక్కడ నేను చెప్పినటువంటి స్థలంలో. వింటున్నారా? వాక్యం చెప్పాడు వినండి, బైబిల్ గీబిల్ తిప్పకండి అట్టేటు. వాక్యం చెప్పేటప్పుడు వినాలా చెవులు పెట్టి, లేకపోతే సరిగా ఆరాధన చేయలేరు. దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? మందిరంలోనే ఉంటుందా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పేరట కూడి ఉంటారో అక్కడే నేను వారి మధ్య ఉంటాను. ఇప్పుడు మణిపూర్లో వాళ్ళు మందిరాలన్నీ కాల్ చేసినారు, ఇండ్లు కాల్ చేసినారు, ధ్వంసం చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? చెట్టు కింద, రోడ్ల మీద, ఒక పక్కన ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో మందిరాలు, కొత్త నిబంధనలో ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఆయన నామమున ఇల్లు కానీ, ఇటువంటి మందిరం కానీ ఎక్కడైనా ఆరాధించవచ్చు. స్థలం కాదు ముఖ్యం, మనం కలిసి రావడమే ముఖ్యం. దేవుని బిడ్డలు కలిసి ఆయన ఆరాధించడం అది ముఖ్యం, స్థలం కాదు ముఖ్యం. ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో చాలా షరతులు ఉండేవి. ఇదిగో కొండ మీద నువ్వు అక్కడే రావాలా నన్ను కలుసుకునేదానికి, నీతో ఎవరు రాకూడదు. పశువులు కానీ, గొర్రెలు కానీ ఏది కూడా మేయకూడదు. దానికి సరిహద్దులు ఏర్పాటు చేశారు. అంత ఖచ్చితమైనటువంటి పద్ధతులు ఆ దినాల్లో, పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనలో ఇంట్లో ఆరాధన చేసినారు, మందిరంలో ఆరాధన చేసినారు, ఎక్కడైనా ఆరాధన చేయవచ్చు. స్థలం కాదు ముఖ్యము, మనము కలిసి రావడమే ముఖ్యం. 25వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనం. బైబిల్ తిప్పమని చెప్పినప్పుడు చెప్పాలా? నిర్గమకాండము 25:8 చదవండి ఒకరు. ఎక్కడ నివసించినట్లయినా వారిలో. పరిశుద్ధ స్థలం నిర్మించాలి, కానీ నేను నివసించేది ఎక్కడ? వారిలో, వారి మధ్య. అర్థమవుతుందా? కనుక వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలన్నది ఓల్డ్ టెస్ట్, పాత నిబంధన. కొత్త నిబంధనలు అది కాదు. ఎక్కడైనా వారు పై గదిలో వారు ప్రార్థన చేసినారు, ఎక్కడైనా. కాబట్టి ఆయన యొక్క నామం పేరట మనం కలిసి రావడమే ముఖ్యమైనది. పోతే ఈ మోషేకు దేవుని చూడాలని చాలా ఆశ ఉండే, దేవుని యొక్క మహిమను చూడాలని ఆశ ఉండే. ఆ ఆశను బట్టి దేవుని ప్రార్థన చేసినాడు. అప్పుడు ప్రభు ఏం చేసినాడు? నిర్గమకాండము 33వ అధ్యాయం
18 నుండి అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించి వాడిని కరుణించేదను, ఎవని ఎందు కనికరపడుదునో వాడిని ఎందు కనికరపడుదును. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడ నేను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఎక్కడ? బండ సందులో. ఎక్కడ? బండ సందులో. ఒక బండ చీలితే సందు ఏర్పడుతుంది. ఆ బండ సందులో నిలబడాలి. కొత్త నిబంధనలో ఆ బండ క్రీస్తే అని రాయబడింది. ఆ బండ క్రీస్తే. వారు దప్పికొన్నప్పుడు ఇశ్రాయేలీలు పోయి ఆ బండను కొట్టమన్నాడు. బండను కొడితే అది చీలి వారికి నీళ్ళు ఇచ్చింది. గొప్ప ప్రవాహం వచ్చింది. 10 లీటర్లు 20 లీటర్లు కాదు, ఒక పెద్ద నదిలాగా ప్రవహించింది. చీల్చబడిన బండ. ఏం బండ? చీల్చబడిన బండ. అది దేన్ని చూపిస్తుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు చీల్చబడ్డాడు సిలువలో. ఆయన చేతుల గాయము, ఆయన పాదాల్లో మేకులు గుచ్చినారు, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, ఈటతో పొడిచినారు, కొరడాలతో కొట్టినారు. ఆయన శరీరం అంతా రక్తమయమే. చీల్చబడిన శరీరం. ఇది మీ కొరకు విరవబడిన ఆ శరీరము అన్నాడు కదా. కాబట్టి క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చీల్చబడ్డాడు సిలువలో. ఘోరమైనటువంటి శ్రమలను అనుభవించినాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క మహిమను చూడాలంటే ఎక్కడ నిలబడాలా? చీల్చబడిన ఆ బండ సందులో నిలబడాలి. అప్పుడు నా యొక్క నామమును నీకు ప్రకటిస్తాను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక్కడే తండ్రి యొక్క మహిమను మనం కనపరిచింది. తండ్రిని కనపరిచినటువంటి వాడు ఆయనే. మొదటి అధ్యాయం యోహాను సువార్త 18. యోహాను సువార్త 1:18. దేవుని చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను మహిమపరిచింది. దేవుని యొక్క మహిమను బయలుపరిచింది. అదృశ్యమైన దేవుని మహిమపరిచింది, బయలుపరిచింది ఎవరు? శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణ. కాబట్టి మనకు యేసుప్రభు యొక్క మహిమ యేసుప్రభు ద్వారానే. మహిమ అంటే వివరించడం చాలా కష్టం. దేవుని యొక్క ప్రభావము 19వ కీర్తన 1వ వచనంలో ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. రాత్రిలో పైకి చూడండి, తల ఎన్ని కోట్ల నక్షత్రాలు కనబడతాయి. ఇంకా మనకు కనబడిన దూరంగా ఉండేటువంటి గ్రహాలు కూడా చాలా ఉన్నాయి. పరలోకం కనబడుతుందా? పరలోకం కనబడుతుంది. ఇంకా అది 3వ ఆకాశంలో ఉంటుంది. ఈ నాసా వాళ్ళు ఒక పవర్ఫుల్ లెన్స్తో తీసినారట, చాలా దూరంగా ఉండేది. అప్పుడు మినుకుమని ఒక పట్టణం కనబడింది. ఏం పట్టణం అది? నూతన యెరూషలేం, పరలోక పట్టణం. అట్లా ఒక గ్లిమ్స్ లాగా వచ్చి మాయమైపోయింది. అప్పుడు వాళ్ళు చెప్పినారు, అయ్యే పైన ఒక పరలోకం అనేది ఉంది, పైన ఒక లోకం అనేది ఉంది, ఒక పట్టణం అనేది ఉంది అని వారు కూడా నిర్ధారణ చేసినారు. కాబట్టి అంత మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన మహిమను మనం వివరించలేము. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు?
ఎక్కడుంది ఆ సింహాసనం? ఆ? ఇక్కడ కాదు, ఎక్కడుంది? పరలోకంలో ఉంటుంది, అదృశ్యమైన లోకంలో ఉంటుంది. అక్కడ కెరూబులు, సెరాఫులు ప్రభుని ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? ఎక్కడుంది అది బైబిల్లో? మీరే చెప్పండి అంటారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. అత్యున్నత చదువు మొదటి వచ్చిన రాజైన ఉజ్జియా మధ్యకొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు అత్యున్నతమైన సింహాసనందు ఆ ప్రభువు ఆసీనుడైనగా నేను చూచితిని. ప్రభు ఆసనుడి ఉండుట ఎవరు చూసింది? యెషయా ప్రవక్త చూసినాడు. ఇక్కడ మహిమ కలిగినటువంటి ప్రభువును ఎవరు చూసినారు? 34వ అధ్యాయంలో మోషే చూసినాడు. ఏం చూసినాడు? వెనక భాగం చూసినాడు అంతే. నా ముఖం చూసి నువ్వు బతకలేవు, నా వెనక భాషను చూడు అంతే, నా మహిమ నీకు కనపడుతుంది. ఇప్పుడు ధనుసు ఉంటుంది, మేఘ ధనుసు. ఎన్ని రంగులు ఉన్నాయి? 7 రంగులు. ఆ రంగులన్నీ ఎవరు పెట్టింది? దేవుడు నోవహుతో నిబంధన చేసినాడు. ఆ నిబంధనను తెలియజేసేది ఆ మేఘధనుసు. మరి ప్రకటన గ్రంథంలో ఆ సింహాసనం పైన ఏముంది? మేఘధనుసు ఉంది. మన ఇంద్రధనుసు అనకూడదు, వాడు బాపనోడు రాసినాడు, సంస్కృతం అది. మేఘధనుసు. ఏం ధనుసు? మేఘములో వచ్చేటువంటి ధనుసు అని అర్థం. అది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? నిబంధన. దేవుడు మనుషులతో చేసిన నిబంధనను తెలియజేస్తా ఉంది. ఇక మీదట నేను నీళ్లతో ఏం చేయను? నరులను నాశనం చేయను. నిబంధన. దేవుడు మనతో ఏం నిబంధన చేసినాడు? నేను ఇక మీదట మీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. పాపాలు ఒప్పుకున్నాం కదా, క్షమించినాడు కదా, మనం క్షమిస్తాం కానీ గుర్తుపెట్టుకుంటాం. దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు, మర్చిపోతాడు ఆయన. అది మనకు దేవునికి ఉన్న వ్యత్యాసం. నీ పాపాలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని పో. దేన్ని బట్టి క్షమాపణ దొరికింది మనకు? యేసు ప్రభు యొక్క రక్తం బట్టి. రక్తము చిందించకుండా ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. ఏ రక్తం? మేకల రక్తమా? గొర్రెల యొక్క రక్తమా? ఎడ్ల రక్తమా? యేసు రక్తములో మనకేం దొరికింది? క్షమాపణ దొరికింది, పాప క్షమాపణ దొరికింది. కుమారుడా నీ పాపాలు క్షమించబడు, కుమార్తె నీ పాపాలు క్షమించబడు. అది వాక్యం అండి. ఏంది మాట్లాడుకుంటున్నారు మీరు? ఇప్పుడే మాటలు వస్తాయా వాక్యం వినకుండా? కాబట్టి దేవుడు మనతో కూడా నిబంధన చేసినాడు, మన పాపాలు క్షమించినాడు. 34వ అధ్యాయంలో దేవుని యొక్క గుణలక్షణాలు ఇక్కడ ప్రకటించినాడు ఆయన. 6వ వచనం, దాటి వెలుసు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మన దేవుడు ఎవరు? మొట్టమొదట కనికరం కలిగిన దేవుడు. ఎటువంటి వాడైనా? మీరు కొత్త నిబంధనలు చూస్తే గుడ్డోళ్ళని చూసి కనికరపడ్డా? కుష్ఠరోగులను చూసి కనికరపడ్డా? వారు కాపరి లేనటువంటి గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారిని చూసి కనికరపడ్డా? ఆయన నైజమే కనికరం. ఆయన నైజమే కనికరం. కృప కనికరమూలా మా దేవా
కృతజ్ఞత నార్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞత నార్పింతు. ఆయన కృప కనికరం కలిగిన దేవుడు. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 12వ వచనంలో పౌలు ఏమంటాడు? మొదటి తిమోతి 1:12 పూర్వం దూషకుడను హింసకుడను హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక పాపాలు చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. తెలిసి చేసిన సిలువలో యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో ఇవి తెలియట్లే, వీరిని క్షమించమన్నాడు. అవిశ్వాసం బట్టి చేసి తిని కనికరింపబడి తిని. సౌలు కనికరించబడ్డాడా లేదా? మోషే కనికరించబడ్డాడా లేదా? నీవు కనికరించబడ్డావే లేదా? నేను కనికరించబడ్డానే లేదా? ఆయన మనల్ని కనికరించినాడు కనుక మన దోషములు, మన యొక్క పాపములు అన్నిటినీ తీసేసి క్షమించినాడు, కనికరించినాడు. అది దేవుని యొక్క కనికరం. ఆయన కనికరాన్ని బట్టి నిన్ను నన్ను క్షమించినాడు. ఈ బల్ల ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన శిలువ మరణం. మన కొరకు తన శరీరం అంతా విరవనిచ్చినాడు, తన రక్తం అంతా శిలువలో గార్చినాడు. దేని కొరకు? మన పాపాలు క్షమించేదానికి, మనల్ని కనికరించేదాని కొరకు. ఒకనొక రోజు దేవుని సువార్త విన్నావు, ప్రభువా నన్ను కనికరించు అన్నావు. సుంకరి ఏం ప్రార్థన చేసినాడు? చెప్పాలా? ఏంది మూగిగొళ్ళలాగా ఉన్నారా? అడిగితే చెప్పండి, నోరు తెరవండి. పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. నీకు నాకేం అవసరం? భోజనం అవసరం, మటన్ అవసరం, ఆదివారం ఏం అవసరం? కనికరం అవసరం. పరిచయుడు వినయ్ ఆ వాక్యం మారాడని చూస్తున్నావు. పరిచయుడు దేవుని యొక్క కనికరాన్ని కోరుకున్నాడా? డంబంగా చేసినాడు వాడు ఆరాధన. ఎట్లా చేసినాడు? డంబంగా చేస్తారు కొంతమంది ఆరాధన. నీవేందయ్యా డంబం? పాపులు మనము, పనికి మాలినటువంటి వాళ్ళం. మనకేంటి డంబము? అంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీ డంబం గమ్మంతా పక్కన పెట్టు. దేవుని కనికరం బట్టి ఆయన సన్నిధికి మనం రావాలా. అర్థమవుతుందా? కనుక నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. ఉపవాసం చేయి ఎవడు చెప్పమన్నాడు? డమారు కొడుతున్నాడు, డ్రమ్ము కొడుతున్నాడు. ఇగో వినండి, నేను 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, నేను దశం భాగం చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా. చెయ్యి, ఎవడు వద్దన్నాడు? దేవునికి తెలియదా నువ్వు చేసేది? నేను ఈ సుంకరి వేలే ఉండనందుకు వానితో ఏం పని రా నీకు? సుంకరితో ఏం పని? వాడిని విమర్శిస్తూ ఉన్నాడు. నీతిమంతుల కొరకు యేసుప్రభు వచ్చినాడా? పాపుల కొరకు వచ్చినాడా? పాపుల కొరకు వచ్చినాడు. వాడిని ఎందుకు విమర్శిస్తావు? వాడు దేవుని యొక్క కనికరాన్ని కోరుకుంటున్నాడు కదా. రొమ్ము కొట్టుకొనుచు మరలా కనులెత్తి పైన చూసేదానికి కూడా వానికి ధైర్యం చాలక తల వంచుకున్నాడు. మోషే కూడా తల వంచి నమస్కారం చేశాడు. తల వంచి నమస్కారం చేశాడు. దీనుడు కదా దేవుడు అంగీకరిస్తాడు. డాంబికం దేవుడు కుదరదు. పోరా నీ ఆరాధన తీసుకుపోరా నువ్వే అంటాడు. ఎవరికి కావాలి నీ ఆరాధన? డంబం ఏంటి నీకు? సునీతి ఏంది? దీన మనసురా విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేయి. ఆయన ఆరాధించేవారు
ఆత్మతోనూ సత్యముతోనూ, ఇంకొకటి ఉంది, యథార్థముగా ఆరాధించేవారు. వేషధారణ లేని ఆరాధన. పరిసయ్యులు వేషధారులు. వారు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి యొక్క హృదయము ఎక్కడుంది? దూరంగా ఉంది. అటువంటి వారి యొక్క ఆరాధన దేవునికి అవసరంలే. కాబట్టి ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. క్షమాపణ కోరుకో, ఫస్ట్ క్షమించబడు, యేసు రక్తం ద్వారా కడగబడు, తర్వాత ఆరాధన చెయ్యి. 34వ అధ్యాయంలో ఆయన కనికరము, తర్వాత దయగలిగినటువంటి వాడు. 4:22లో ఆయన దయగల మాటకు, లూకాసు వార్త 4:22లో ఆయన దయగల మాటకు ఆశ్చర్యపోయినారట. 103వ కీర్తనలో 13వ వచనం ఏమని ఉంది? తండ్రి తన కుమారుల ఎడల దయ చూపించినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. పిల్లలు సతాయిస్తుంటారు కదా, మీ పిల్లలు, చంటి పిల్లలు సతాయించినప్పుడు కొన్నిసార్లు ఏస్తారు ఒక డబ్బా, ఏంది మాట వినవని. వాడు కుయ్యో మొరని ఏడిస్తే మళ్ళీ ఏం చేస్తావు? వాడిని భుజం మీద వేసుకొని ఇందుకు చాక్లెట్ పెడతా, అది పెట్టు ఇది పెట్టు. ఏంది అది? దయ. కోపం వస్తే కొడతాం, మళ్ళా దయ చూపిస్తాం. తండ్రి తన పిల్లల ఎడల దయ చూపించినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల దయ చూపించు. ఆయన దయను బట్టే బతికిపోయినావు, లేకపోతే కరోనాలో సచ్చి ఉంది, యాక్సిడెంట్లో సచ్చి ఉంది, టైఫాయిడ్లో సచ్చి ఉంది. దేవుడు దయ చూపించినాడు కాబట్టి. విలాపవాక్యం 3వ అధ్యాయం. విలాప వాక్యములు ఇర్మియా పక్కన ఉంటుంది. 3వ అధ్యాయము 23వ వచనం. ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. 25 తన ఆశ్రయించి వారి ఎట్లా యెహోవా దయాళుడు. ఇంగ్లీష్లో గుడ్ అని ఉంది. దయాళుడు అంటే మేలు చేసేవాడు అని అర్థం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. దయాళుడు అంటే ఏం చేసేవాడు? మేలు చేసేవాడు, కీడు చేసేవాడా? మేలు చేసేవాడు. నీకు ఎన్ని మేలులు చేసినాడు? నువ్వు మేలు చేయి, దేవునికి మేలు చేయకపోయినా ఆయన ఎన్ని మేలు చేయి, నువ్వేం దేవునికి మేలు చేసేది? ఆయనే మనకు మేలు చేస్తున్నాడు రోజు. గాలి పీల్చుకుంటున్నాం, అది ఆయన మేలు, ఆయన యొక్క మంచితనం. తింటున్నాం, దేవుని యొక్క మంచితనం. బట్టలు కట్టుకుంటున్నాం, ఆయన యొక్క మంచితనం. ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాం, ఆయన యొక్క మంచితనం. ఒక ఉద్యోగం ఇచ్చినాడు, భార్యని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు. ఇదంతా ఆయన యొక్క దయ. దేవుని యొక్క దయను బట్టి ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. ఆయన కనికరము, దయ, తర్వాత ఏంటి? దీర్ఘశాంతం అంటే ఏంటి? దీర్ఘంగా ఓర్చుకోవడం, దీర్ఘశాంతం. ఇక్కడ ఏడన్నా రాసి పెట్టారే, అది కూడా ఆ మూలలో ఉంది చూడు, దీర్ఘశాంతం. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. మన శాంతం ఎట్లా? అదిగో ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్తా, తర్వాత తంతా. అది మన యొక్క శాంతం. ఒరే, ఎన్నిసార్లు చేసినావు తప్పు, ఎన్నిసార్లు పాపం చేసినావు? ఎప్పుడైనా నా దగ్గర రావద్దురా పనికి మాలినోడా, పోరా పోమే అన్నాడా? అనలేదు కదా.
అది దేవుని యొక్క దీర్ఘశాంతం. ఆయన మన ఎడల ఓర్పు కలిగినటువంటి వాడు కనుక మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. తప్పులు చేస్తూనే ఉన్నాం, క్షమాపణ అడుగుతూనే ఉన్నాం, ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. తర్వాత కృపా సత్యం. ఏంటి? కృపా సత్యం. కృప అనేది ఏంటి? గొప్పవాడు అల్పులైనటువంటి వారిని ప్రేమతో చూడడమే కృప అంటే. ఆయన కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దానికి అర్హులమా? మీ క్రియలను బట్టి కాదు మీకు రక్షణ వచ్చింది, ఆయన కృపను బట్టి. ఆయన 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూడగలుగుతాం. మనకు రక్షణ ఇచ్చినాడంటే దేవుని యొక్క కృప. మనకు నిత్య జీవం ఇచ్చినాడంటే దేవుని కృప. పరలోక భాగ్యం ఇచ్చినాడంటే దేవుని యొక్క కృప. అది పొందేదానికి మనము అర్హులం కాము, యోగ్యులం కాము. అయితే దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన కృప సత్య సంపూర్ణుడు. సత్యం అంటే నమ్మదగిన వాడు అని అర్థం. ఆయన ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు కనుకనే మనం క్షమించబడ్డాం. నమ్మదగిన వాడు కనుకనే ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3:3లో ప్రతి కీడు నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి కాపాడమని ప్రభు ప్రార్థన చేసినాడు కదా. చదువు 3:3. దుష్టత్వం నందును అసూయ యందును, దుష్టత్వం నందును అసూయ యందును కాలం గడిపితిమి. అయితే ఆయన మనల్ని ఏం చేసినాడు? క్రియల మూలంగా కాక ఆయన కనికరం చొప్పుననే మనలను రక్షించను. అక్కడ కూడా దేవుని యొక్క కనికరం అని కూడా రాయబడ్డది నా 5వ వచనంలో. ప్రతి కీడు నుండి, దుష్టుని నుండి, దుష్టత్వం నుండి. అది 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో దుష్టుడు ఉన్నాడు లోకంలో, వారికి కీడు చేసేవాడు. దుష్టుడి నుండి వారిని ఏం చెయ్యి? కాపాడు. ఇంత మంచి దేవుడు దొరికినాడు మనకు. ఏం చేయాలి మనం? ఆరాధన చేస్తాం. ఒక 2 చరణాలు పాడుకునేటప్పుడు సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి, తర్వాత మనం ఆరాధన. ముందుకు జరగాల, ఖాళీ స్థలాన్ని నింపాల. (227) నేను స్తుతించేదను యేసు నామమును. మొదటి 2 చరణాలు. 225 పాత పాట వస్తుంది. అమ్మా డోర్ దగ్గర ఉన్న వాళ్ళు ముందు జరుపుకోండి, ముందుకు రండి అమ్మా, జరగండి ముందు. ఇంత స్థలం ఉంది, ఎక్కడక్కడ ఇరుక్కుంటా ఉన్నారే. పిల్లలంతా ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలంతా సండే స్కూల్కి పోండి. నీ స్తుతించెదను యేసు లైన్గా పోవాలా. జరగండి. ప్రభు కృప ప్రేమ కనికరము వారి వారికి
మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభుని ఆరాధించండి. వంట పరిచయకు వెళ్ళేవారు ఇప్పుడు లేదు ఈ వారంలో. కాబట్టి సండే స్కూల్కి వెళ్ళేవారు ఆరాధించిన తర్వాత బల్లకు ముందున్నవారు ఒక సోదరుడు ఒక సోదరి, అలాగే మళ్ళీ బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు మనము క్రమంగా ప్రభుని మధ్యలో అటు ఇటు తిరగద్దండి. కళ్ళు తెరిచి చూడడము, బయటికి వెళ్ళడం అలా చేయొద్దండి. దేవుని మీద వినయముతో భయభక్తులతో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో వాళ్ళు చైర్లలో కూర్చోకండి. లోపల ఖాళీ స్థలం ఉంది, లోపల వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ప్రారంభించండి. దేవా, మీరు నాకు అనుగ్రహించిన గొప్పతనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఎంతో గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడవు, కనికరం చూపించేటువంటి దేవుడవు. దేవా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసనుడైనటువంటి గొప్ప దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నీకు కూడా లోకంలో పాపంలో ప్రభా పడిపోయి చెడిపోయి దేవా నీకు ఎంతో దూరంగా ప్రభా నేను ఉన్నప్పుడు ప్రభా నన్ను రక్షించట కోసం, నన్ను విడిపించట కోసం ప్రభా కల్వరి సిలువలో మీరు చీట్లపడి ప్రభా మరి మీరు కాచినటువంటి అమూల్యమైన రక్తము చేత నా ప్రతి పాపమును కడిగినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నా పట్ల మీరు చూపిన కనికరం, ప్రేమను బట్టి, మీ యొక్క దీర్ఘ శాంతమును బట్టి మిమ్మల్ని మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఎంతో గొప్ప దేవుడవు తండ్రి, నన్ను సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభా, మీరు ప్రభా నూతనముగా దినదినము ప్రభా మీరు మా ఎడల వాత్సల్యమును ప్రభా చూపించుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎంతో గొప్ప దేవా, అందును బట్టి మీకు ఏమి ఇవ్వగలను దేవా? మీ ప్రేమ, మీ కనికరము, మీ వాత్సల్యమును బట్టి